ఇక ప్రణీత్ ప్రణవ్ నాటకాలు ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలతో మరోసారి హాట్ టాపిక్గా రియల్ సంస్థ అక్రమాలు. ఉస్మాన్ కుంటా మీ అయ్యా జాగిరా అంటూ కవిత ఫైర్ అయింది. ఉస్మాన్ కుంటనే ఉస్మానియా యూనివర్సిటీలో బొందలగడ్డలో పడేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు. ప్రభుత్వ చెరువు భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేశారంటూ ఆగ్రహం. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు డైరెక్టర్గా ఉన్నారంటూ కామెంట్. ఇది కథ. ఇది ఏమందా అంటే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకుదంట. ఇది కుకట్పల్లి ఎమ్మెల్యే. ఆల్రెడీ ఈడ ఐడిపిఎల్ భూములు 902 ఎకరాలు ఉంటే అలా 150 ఎకరాలు కథం పట్టించిన కృష్ణారావు కుమారుడిది, కృష్ణారావు దగ్గర. ప్రణీత్ ప్రణవ్ అక్రమ వ్యవహారాలను ఇప్పటికే వెలుగులోకి తెచ్చిన దిశ నేడు ఎమ్మెల్సీ వ్యాఖ్యలతో మరోసారి హాట్ టాపిక్గా ఆక్రమణ ఇష్యూ. ఆక్రమణ నిజమే అంటున్నారు రెవెన్యూ అధికారులు. మరి నిజమే అంటే ఏం బీకుతున్నారు? మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ గండి మైసమ్మ మండలం చర్చి గాగిళ్లపూర్లో ప్రణీత్ ప్రణవ్ రియల్ ఎస్టేట్ సంస్థ సాగించిన అక్రమ నిర్మాణాల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఉస్మాన్ ఖాన్ కుంటను ప్రణీత్ ప్రణవ్ సంస్థ హారతి కర్పూరంలాగా మింగేస్తుందని ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేయడంతో ఈ ఇష్యూ మళ్ళీ చర్చనీయాంశమైంది. 4 ఎకరాలు ఏమైనట్టు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉస్మాన్ ఖాన్ కుంటను 2021లో ప్రణీత్ ప్రణవ్ రియల్ ఎస్టేట్ యాజమాన్యం అభివృద్ధి పేరుతో తీసుకుంది. ప్రభుత్వం 10 ఎకరాలుగా సర్టిఫైడ్ చేయగా అదే సంవత్సరంలో తమ వెంచర్ మధ్యలో ఉన్న ఉస్మాన్ ఖాన్ కుంట 10 ఎకరాలే అని ప్రణీత్ ప్రణవ్ సైతం రేరాకి క్లారిటీ ఇచ్చింది. ఇదే సంస్థ ఉస్మాన్ ఖాన్ కుంట 6 ఎకరాలే అని బుకాయిస్తున్నది. మిగతా 4 ఎకరాల భూమి ఎలా మాయమైందనేది ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి విల్లాలు. చర్చి గాగిళ్లపూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో సర్వే నెంబర్ 214 ప్రభుత్వ భూమికి సర్వే నెంబర్ 204 సీలింగ్ భూమికి మధ్యలో ఉన్న వివిధ సర్వే నెంబర్లతో ఉన్న ల్యాండ్లో ప్రణీత్ ప్రణవ్ మరి 4 ఎకరాల భూమి మాధవరం కృష్ణారావు గారు ఏమైంది? ఇలా 5 మాధవరం కృష్ణారావు గారు 4 ఎకరాల భూమి ఏమైంది? ఎవడు మాయం చేసిండ్రు? 4 ఎకరాల భూమి ఎవరు మాయం చేసిండ్రు? 4 ఎకరాల భూమిని ఎవడు మాయం చేసిండ్రు అన్నది కావాలి. ఇదే నిర్మాణ సంస్థ ప్రణీత్ గ్రో పార్క్ పేరిట ఇండిపెండెంట్ విల్లాలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టింది. అయితే ఈ ప్రాజెక్టులో అప్రోచ్ రోడ్గా ఉన్న భూమిని అప్రూవల్ ప్లాన్లో చూపించినప్పటికీ అనుమతులు తీసుకునే సమయంలో మాత్రం సర్వే నెంబర్ను పేర్కొనలేదు. అంతేకాకుండా అప్రోచ్ రోడ్డులో కొంత భాగం ప్రభుత్వ భూమి అయినా సర్వే నెంబర్ 224లోకి వస్తుందని, సర్వే నెంబర్ 204 సీలింగ్ ల్యాండ్లో సైతం కబ్జా చేస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఆక్రమణ నిజమే అంటున్నారు ఇక్కడ అధికారులు. చెరువుకే పెట్టినాడు, చెరువు పైనే బోర్డు పెట్టినాడు గ్రో పార్క్ అని. ఆక్రమణలు నిజమే అంటున్నారు రెవెన్యూ అధికారులు. ప్రణీత్ ప్రణవ్ నిర్మాణ సంస్థ వ్యవహారంపై ఇటీవల దిశ ప్రతినిధి జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులను సంప్రదించారు. ప్రణీత్ ప్రణవ్ కట్టడాలు ప్రభుత్వ భూమిలో జరుగుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్టు వారు స్పష్టం చేశారు. అయితే అందుకు తగిన రిపోర్టులు పూర్తి స్థాయిలో అందలేదని, అందిన తర్వాత ఆక్రమణ వ్యవహారంపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గతంలోనే క్షేత్రస్థాయి పరిశీలన చేసి నెలలు గడుస్తున్న నేటి వరకు రిపోర్ట్ పూర్తి స్థాయిలో రాలేదని అధికారులు చెప్పడాన్ని చూస్తే ఈ ఇష్యూలో వారి తీరుపైన విమర్శలే ఉన్నది. మంచిగా తీసుకున్నారు పైసలు. హాట్ టాపిక్గా కవిత వ్యాఖ్యలు. ఉస్మాన్ ఖాన్ కుంటకు చెందిన 4 ఎకరాల్లో కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనేడు సందీప్ రావు ఇతర భాగస్వాములతో కలిసి విల్లాలు నిర్మించి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసి అందులో ఎవరూ రాకుండా చేశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కుంట యాక్సెస్ ఓన్లీ ఆ విల్లా వాళ్ళకే ఉంటుందా? వాస్తవానికి ఆ కుంట గ్రామానిది, మీ అయ్యా జాగిరా అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు డైరెక్టర్గా ఉన్న సంస్థపై తీవ్ర ఆరోపణలు చేసింది. వెలుగులోకి తెచ్చిన దిశ ప్రణీత్ ప్రణవ్ సాగిస్తున్న అక్రమ నిర్మాణాల వ్యవహారాన్ని దిశా దినపత్రిక వరుస కథనాలతో వెలుగులోకి తీసుకొచ్చింది. కుంటతో పాటు ప్రభుత్వ భూమి అయిన సర్వే నెంబర్ 214, 204 అదేవిధంగా అప్రోచ్ రోడ్డు
ఆ భూమిని అనుమతి పత్రాల్లో చూపించకుండా అవకతవకలకు పాల్పడిన తీరుపై అదే అనేక సంచలన కథనాలతో దిశ బహిర్గతం చేసింది. ఈ కథనాలకు స్పందించిన రెవెన్యూ ఆఫీసర్లు క్షేత్రస్థాయి పరిశీలన చేసి నెలలు గడుస్తున్న నేటి వరకు రిపోర్టు బయటికి వెల్లడించకుండా ప్రణవ్ అక్రమ వ్యవహారాలను వారు పరోక్షంగా సహకరిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. 100కు 100% అధికారులు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆ ఎమ్మెల్యే అధికార బలంతో ఈ చెరువును కథం పట్టించిండు సారు. ఈ చెరువును కథం పట్టించిండు కాబట్టి ప్రణవ్ మరి ఈ రావుల నాటకాలు ఇంకో రావు బిడ్డనే బయట పెట్టింది. మాధవరం కృష్ణారావు వెలమనే. ఈయనేం చెప్తాడంటే వెలుమోళ్ళు కుకట్పల్లిలో బీభత్సంగా ఉన్నారు కాబట్టి నేను గెలిచేసిన అంటాడు. కానీ వెలుమోళ్ళు కాదు, ఉన్నది ముదిరాజులు ఎక్కువ ఉన్నారు కుకట్పల్లి నియోజకవర్గంలో, బీసీలు ఎక్కువ ఉన్నారు కుకట్పల్లి నియోజకవర్గంలో. కానీ ఎప్పుడు బీసీలకు టిక్కెట్లు రావు, ఆ ముదిరాజు బిడ్డలకు టిక్కెట్లు రావు. మేము హయ్యెస్ట్ మెజారిటీ అని చెప్పుకోవడం తప్ప నిజంగా ఎంతమంది మనం గెలుస్తున్నాం, ఎంతమంది బిడ్డలు ఎందుకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నీలం అటువంటి ముదిరాజు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సరే, అది పక్కన పెడితే కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలతో ప్రణవ్ ఒక్కసారి ఇరకాటంలో పడ్డట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును టార్గెట్ చేసింది. నెక్స్ట్ పాల మల్లారెడ్డిని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. చర్చి గాగిల్లాపూర్ అంటే ఇది కూడా మళ్ళీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కిందకి వస్తుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నన్ని కబ్జాలు ఈ ప్రపంచంలో ఏడలేవు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, పడాన్ చెరువు నియోజకవర్గం, మేడ్చల్ నియోజకవర్గం దీని నెంబర్ 1 కబ్జాల నియోజకవర్గాలుగా ముద్రపడ్డది. మరి ఎప్పటి నుంచో వరుస కత్రాలు ఇస్తున్న దిశ మరి మీరు ఎందుకు సమాధానాలు చెప్తలేరు? అంటే మీరు ఎమ్మెల్యే అయ్యి ఆయన భయపడి మొత్తం ఆక్రమాలు చెరువునే కబ్జా పెట్టి చెరువు లోపలికే చర్చి గాగిల్లాపూర్ విలేజ్ ప్రజలే పోకుండా మీరు చేస్తున్నారంటే మీరు ఎటు పోతున్నారో అర్థం కావాలి. 100% అక్రమే మొత్తం కూల్చేయాలి.